వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. గ్రేట్ డిష్. ఈ వంట ఎవరు చేశారు? ఓన్లీ దిస్ డిష్ సేవ్డ్ యువర్ హోటల్. ఇంత గొప్ప వంటను నేను ఎక్కడా టేస్ట్ చేయలేదు. నా లైఫ్లో ది బెస్ట్ డిష్ ఇదే. థ్యాంక్ యూ సార్. 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఉంటే 10 స్టార్స్ కూడా ఇచ్చేవాడిని. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్తావా లేదా? ఆడపిల్లని అలా కసురుకుంటావేంటయ్యా? ఇప్పటి వరకు ఓపికగా మర్యాదగా చెప్పాను. నువ్వింకా ఇక్కడే నిల్చొని నాకు చిరాకు తెప్పిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేస్తారో కూడా తెలియనప్పుడు అర్జెంట్ పనులున్నాయని ఎలా చెప్తారో? విసిగించుకో. వెళ్తావా లేదా? మోహన్ చూడు ఎలా ఉందో. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రుద్ర నీలకంఠ. మీ హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. ఎన్నో రోజులుగా మీరు 5 స్టార్ రేటింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రేటింగ్ ఈసారి కూడా రాదనుకున్నాను, కానీ ఇంత అద్భుతమైన స్వీట్ తిన్నాక ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. గ్రేట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. కమాన్. కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. ఎన్నాళ్ళు మేము వెతుకుతున్న టాలెంట్ హ్యాండ్ ఈ అమ్మాయితో పరిపూర్ణమైంది. నాకు తెలిసి ఈ స్టేట్స్లోనే బెస్ట్ చెఫ్ ఈశ్వరి. అత్త అత్త అత్త. ఆ రుద్ర వస్తున్నా. రుద్ర మొహంలో ఉత్సాహం, పిలుపులో ఉద్వేగం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏంట్రా, ఏదైనా గుడ్ న్యూసా? కొన్ని సంఘటనల వల్ల ఆనందం దొరికితే కొందరు మనుషుల వల్ల అసహనం కలుగుతుంది. చెప్పత్తా. రుద్ర, అనవసరం అనుకున్న దాన్ని దూరంగా పెట్టి అవసరమైన దాని మీద దృష్టి పెట్టు. నువ్వు అచ్చం అమ్మలాగే మాట్లాడుతున్నావు అత్త. మీ అమ్మ చెప్పే మంచి మాటలు, మీ అమ్మ నింపిన మంచి ఆలోచనలు నాలో చాలా ఉన్నాయి రుద్ర. వదినన్నా తన తీరన్నా నాకు అంతిష్టం. అత్త, నీకు గుడ్ న్యూస్. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నీ హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని. ఎస్ అత్త, నువ్వు ఆశీర్వదించి మరీ పంపించావుగా. అపజయం లేకుండా తిరిగొచ్చా. మన హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఆశీర్వదించత్తా. గాడ్ బ్లెస్ యు. 5 స్టార్ రేటింగ్ వచ్చిందా? అదే నాకు చాలా సంతోషం రుద్ర. నీకున్న పంతం, పట్టుదల ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు. నిరంతరం గెలుపు కోసం ప్రయాణించే వాడికి ఓటమి ఎదురవ్వదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అత్త. ఇంతకీ అమ్మకి ఫోన్ చేసి చెప్పావా? ఇప్పటి వరకు చెప్పకుండా ఉంటానా? అవును కదా, తనకి చెప్పకుండా నువ్వు ఏది మొదలు పెట్టావు. అలాంటిది ఇంత గొప్ప క్రెడిట్ చెప్పకుండా ఎలా ఉంటావు? అవునత్తా. కంగ్రాచులేషన్స్ రుద్ర. కొందరు శుభాకాంక్షలు చెబుతున్నా అశుభం పలుకుతున్నట్టే ఉంటుంది. అలాంటి విషెస్ నాకు అవసరం లేదు. రుద్ర, ఈరోజు నువ్వు అంతులేనంత ఆనందాన్ని భుజాన వేసుకొని తిరగాలి. ఆవేశాన్ని, ఆక్రోశాన్ని పెంచే విషయాన్ని కాదు. బాగుపడే రాత, బ్రతుకుని మార్చే గీత లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారులే. అలాంటి ఆఫరే గాని నాకొస్తేనా ఆలోచించకుండా అందుకునేదాన్ని. చూడేశ్వరి, నీకన్నా చిన్నదే అయినా పెద్దగా ఆలోచిస్తుంది. కళ్ళకద్దుకుని మరీ తీసుకోవాల్సిన ఆఫరు కాళ్లతో తన్నేసి వచ్చినట్టు అనిపిస్తుందమ్మా ఈశ్వరి. అక్క,
నీకిష్టం లేదని తెలుసు, కానీ ఒకసారి ఆలోచించుంటే బాగుండేదేమో అనిపించింది. కొన్ని జీవితాలు ఇంతేరా, మొండి ఘటాలా బ్రతికేస్తాయి కానీ మూర్ఖత్వాన్ని మాత్రం వదులుకో. అన్నన్ని పెద్ద మాటలు ఎందుకులే మావయ్య గారు? దాని మంచితనాన్ని మూర్ఖత్వంగా చూడ్డం కూడా మంచిది కాదేమో. అది మంచితనం కాదమ్మా, చేతకానితనం. ఎంతసేపు వంట 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 అంటూనే ఉంటుందిగా. అదేదో ఆ పాత పడిపోయిన రాజేశ్వరి విలాస్లో ఉండే బదులు లక్షలు కుమ్మరించే ఆ ఏసీ హోటల్లోనే ఉండొచ్చు కదా. రాజేశ్వరి విలాస్లో మీకు పాత పడిపోయిన గోడలు, వెలిసిపోయిన రంగులు మాత్రమే కనిపిస్తాయేమో పిన్ని. కానీ అక్కడ నాకు మా అమ్మ కనిపిస్తుంది. మా అమ్మ పిలుపు వినిపిస్తుంది. తనతో గడిపిన గతం నాకు తోడుగా కలిసి వస్తుంది. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయమ్మా, అప్పులు తీర్చుకోవడానికి పనికిరావు. ₹1,00,000 జీతం లక్షణంగా ఒప్పుకోవాల్సింది. అప్పులన్నీ హారతి కర్పూరంలా ఆవిరైపోయాయి. పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు సునామీలా వచ్చి పడాయి. లక్షల కోసం మా అమ్మ లక్ష్యాన్ని గాల్లో దీపం చేయలేను బాబాయ్. ఆ జీతం కోసం ఆశపడి మా అమ్మ ఆశయాన్ని అసంపూర్ణంగా వదిలేయలేను. ఆపనండ్రా. ఆశయం 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 అంటే పైకి ఎదగడానికి పనికి రావాలి కానీ కింద పడి పాకడానికి కాదు. అది కాదు రుద్ర. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నిఖిల్? యశోద ఆంటీ మీకు చెప్పే ఉంటారు. రుద్రాకి పెళ్లి చూపులు కాని పెళ్లి చూపుల్లో అనుకోకుండా పరిచయం అయింది. ఓ, ఆ అమ్మాయా? దానికి అంత సీనుందా? వదిన చెప్పిన అమ్మాయి తనే కదా. ఆ అమ్మాయికి దగ్గరవ్వాలని వదిననుకుంటూ ఉంటే వీడు దూరం పెట్టేస్తున్నాడు. ఆ రోజు జరిగిన దాన్ని పరిచయం అనరు, పోట్లాట అంటారు. ఆ అమ్మాయి అంటే యశోదక్కకి ఎక్కడా లేని అభిమానం. ఈ ఇంట్లో ఆమె మీద అభిమానం తగ్గాలి అంటే రుద్రకి ఒక చిన్న అవమానం జరగాలి. ఆ పోట్లాట వల్లే ఆ అమ్మాయి పొటెన్షియాలిటీ నువ్వు గుర్తించలేకపోతున్నావేమో. అలా ఏం లేదత్తా, ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. తెలుసు అనుకునే విషయాల వెనుక తెలియని సంగతులు చాలా ఉండొచ్చు. అబ్బా, యశోదక్కలాగే తయారైందిగా అలకనంద కూడా. ఇక ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి. అది కాదత్తా. అంటే హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఆ అమ్మాయి వేసిన భిక్ష అన్నమాట. మన షెఫ్ల గొప్పతనం వల్ల, రుద్ర రెసిపీస్ వల్ల వచ్చింది అనుకున్నాను. పైగా ఉద్యోగానికి ఊ కూడా కొట్టలేదంటే రుద్ర హోటల్ రేంజ్ తనకి అంత చీప్ అనుకుందా? ఇక్కడ ఎవ్వరికీ అలా అనిపించలేదు రత్నాంగి. నువ్వు కూడా అలా అనుకోకుండా ఉంటే బాగుంటుంది. నేను ముందే అనుకున్నాను రేటింగ్లకి రూటింగ్ వేరే ఉంటుందని. నా మాటకి విలువ ఉండదు, నా సలహాకి సమాధానం ఉండదు. తిక్క తిక్క సలహాలన్నీ ఆయన తలకాయలోనే పెట్టుకోమనండి. హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది రుద్ర టాలెంట్ వల్ల కాదు. వాట్? మరలా వచ్చింది? ఆఫీసర్ని కొన్నాడా?
లేదు, అదృష్టం కలిసొచ్చింది. ఒక మామూలు అమ్మాయి వల్ల. ఎవరిది? ఉందిలే, ఈశ్వరి అని. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. తన వల్ల ఇలా? ఆ అమ్మాయి తయారు చేసిన స్వీట్ కే ఒక క్రిటిక్ కరిగిపోయాడంట. అది లేకపోతే అసలు 5 స్టార్ రేటింగే వచ్చేది కాదంట. ఈ ఒక్క పాయింట్ చాలు రుద్రని అభద్రతా భావంలో పడేయడానికి. కానీ వాడి ఫ్రెండ్ నిఖిల్ ఉన్నాడు కదా, వాడు ఆ అమ్మాయికి జాబ్ ఇస్తా, జీతం ఇస్తా అంటున్నాడు. నోనో, ఒక్క స్వీట్ తో క్రిటిక్స్ ని మెప్పించింది అంటే మేబీ షీఈస్ టాలెంటెడ్ వన్. అలాంటి టాలెంటెడ్ రుద్ర హోటల్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తను అడుగు పెట్టకూడదు. ఎస్, ఆ అమ్మాయి అడుగు పెడితే రుద్ర ఎదుగుదలకి అడ్డు లేకుండా పోతుంది. సరే, ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు పంపించు. ఆ అమ్మాయి రుద్ర దారిలోకి రాకుండా, రుద్ర కన్ను ఆ అమ్మాయి మీద పడకుండా నేను చూసుకుంటాను. డన్. హఠాత్తుగా ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటత్తా? మీ హోటల్కి 5 స్టార్ వచ్చింది. వచ్చింది అని ఇచ్చిన వాణ్ణి మర్చిపోకూడదు కదా. నిన్ను మరొక మెట్టు ఎక్కించినందుకు ఆయన గుడి మెట్లు కూడా ఎక్కించి థ్యాంక్స్ చెప్పడానికి తీసుకొచ్చాను. అమ్మ కూడా అంతే. మనం ఏం చేసినా ఆ క్రెడిట్ ను ఆయనకే ఇచ్చేస్తుంది. అలా అనకూడదు రుద్ర. పద. అలాగే నేను పూలదండలు కూడా పెట్టాను, తీసుకురా. అమృతం గోపురం ఫోటో గ్రూప్ లో పెట్టిందేంటి? ఈ గోపురం ఎక్కడో చూసినట్టుందే. అంటే అమృతం కూడా ఇక్కడే ఉందా? హలో, వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా ఈ గుళ్ళోనే ఉన్నాను. వాట్ ఏ సర్ప్రైజ్. నిజంగానా? అబద్ధాన్ని నిజమనేంత ఎత్తుకి ఇంకా ఎదగలేదు నేను. మీరు అబద్ధం చెప్తున్నారని కాదు, నేను ఆశ్చర్యపోయాను అని. అర్థమైందిలేండి. సరే, లోపల ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి రండి, కలుద్దాం. ఓకేనా? ఓకే. అత్త, నా ఫోన్. దేవుడి దగ్గరకొస్తే మన అలవాట్లు, ఆలోచనలు ద్వారం బయటే వదిలేయాలి. ఒక్కసారి ద్వారం దాటి వచ్చామా దేవుడి మీదే ధ్యాస పెట్టాలి. అత్త ప్లీజ్ అత్త. మంచి పిల్లాడివి కదా, మాట వినాలి. పద, అక్కడ పెట్టేసి. రెసిపీ రాజు గారు ఇంకా రాలేదా? నేనిక్కడికి వచ్చాను, మీరెక్కడున్నారు? నిజంగా ఈశ్వరికి రుద్రకి ఈడు జోడు బాగుంటుంది. కానీ ఆ అమ్మాయికి ఇప్పటికే సంబంధం ఖాయమైపోయినట్టుందిగా. రిప్లై రాలేదేంటి? ఇంతలోనే ఏమైపోయారు? ఈశ్వరి, పద, ముందు ప్రదక్షిణలు చేసొద్దాం. ఇప్పుడు నువ్వు ప్రదక్షిణలు చేస్తే ఈవినింగ్ ఇల్లు ప్రయోగశాల చేస్తావు. మందులు వేసుకోవాలి, మర్దన చేసుకోవాలి అంటూ. అసలే నీకు మోకాళ్ళ నొప్పులు. నేను చేసొస్తానులే పెద్దమ్మా. దేవుణ్ణి ఏదో కోరుకుందామనొచ్చాం. ఆ మాత్రం కాళ్ళ నొప్పులు భరించలేనా? భరించాలని నువ్వు అనుకున్నా బాధ పెట్టాలని భగవంతుడు అనుకోడులే. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ప్రదక్షిణలు చేసొస్తా. సరే, మీ పెదనానికి ఫోన్ చేయాలి. ఫోన్ ఇటివ్వు.
ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. వీళ్ళ చూపులు కలిసిపోయాయి, మాటలు కూడా కలిసిపోతున్నాయి. నెమ్మదిగా ఆలోచనలు, అభిప్రాయాలు కూడా కలిసిపోతే బాగుంటుంది. ఇద్దరి మధ్య స్నేహం ఇంత స్పీడ్గా దూసుకుపోతే యశోద వదిన తిరిగొచ్చే సమయానికి రుద్రని, ఈశ్వరిని ఒక జంటగా చూపించాలి. నీకు హెల్ప్ చేస్తూ ఉంటే నాలో ఉన్న హ్యుమానిటీ యాంగిల్ కనిపిస్తుందా? దీనికి హ్యుమానిటీ అన్నంత పెద్ద పేరు పెట్టాలా? డబ్బాల రాయుడు. చెప్పు. అంటే అది నేను నీకు హెల్ప్ చేయడం లేదు. నా దారికి అడ్డంగా వచ్చిన దాన్ని అడ్డు తొలగించుకుంటున్నాను. అనుకున్నాను ఈ మహానుభావుడు హెల్ప్ చేయడం ఏంటా అని. జాగ్రత్త. ఐ నో హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్. నువ్వు చెప్తే కానీ తెలుసుకోలేనంత దుస్థితిలో నేను లేను. ఈయన గారికి పొగరు ఒక 10 కిలోలో 25 కిలోలో ఉంది అనుకున్నాను. టన్నులు టన్నులు ఉంది ఈయనకి ఒళ్ళంతా. అయినా నాకు తెలీదా నీలాంటి వాళ్ళకి 200 రూపాయల చున్నీ కూడా 2 లక్షల విలువ చేసే చీరలతో సమానమని? అవునండి, మాకు 2 రూపాయలు విలువ చేసేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి. ఈ ప్రపంచంలో ఏది సులువుగా రాదు, వచ్చేశాక దాని విలువ మారిపోదు. అందుకే చిన్నదానికి కూడా పెద్ద విలువిస్తాము. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, చూసి చూడనట్టు పోతున్నారు? అయ్యో అదేం లేదండి, నేను మిమ్మల్ని చూడలేదు. చూసినా చూడకుండా ఉన్నట్టు నటించుంటారులేండి. నేనెందుకు నటిస్తాను చెప్పండి? బతుకు భూమి మీద ఉన్నా పొగరు ఆకాశంలో విహరిస్తుందిగా మీ వాళ్ళందరికీ. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. ఏదో పెట్టుకుని మాట్లాడడం లేదు, మీకు ఉన్నదాని గురించి, మీరు చూపించే దాని గురించే మాట్లాడుతున్నాను. మీ ఈశ్వరికి మరీ అంత పొగరు పనికిరాదు. మా ఈశ్వరి ఏం చేసింది? జాబ్ ఆఫర్ చేస్తే వద్దు అందంట కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాల గురించి తెలియకుండా మాటలు విసరటం మంచిది కాదు. మీ ఈశ్వరి చేసే పప్పు సాంబార్కి అంతకన్నా గొప్ప ఉద్యోగం వచ్చేస్తుందా? తనకి గొప్ప ఉద్యోగం దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కాని గొప్ప వ్యక్తిత్వంతో బతుకుతుంది. దాని వ్యక్తిత్వమే దానికి ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది అనే నమ్మకం నాకుంది. అలాగే నమ్ముతూ కూర్చోండి. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఛాన్స్ వదిలేస్తే రేపు ఫుట్పాత్ మీద కర్రీ పాయింట్ పెట్టుకుని బతుకుతుంది. మా ఈశ్వరి కర్రీ పాయింట్ పెట్టుకునైనా బతుకుతుంది, కాని మంచి మర్యాద లేని వాళ్ల దగ్గర మాత్రం ఒక బానిసలాగా పనిచేయదు. వ్యక్తిత్వం లేని వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. ఇదిగో ఈ పొగరే వద్దనేది. మీ పొగరు మీ అహాన్ని చల్లార్చుతుందేమో గాని మీ ఆకలిని, అవసరాలని కాదు. చూడండి, మాకు ఆహాన్ని చల్లార్చుకునేంత పొగరు లేదు, ఆకలి తీర్చుకోలేనంత పేదరికమూ లేదు. మేము గొప్పగా బతకలేకపోవచ్చు, కాని గుణం లేకుండా అయితే బతకడం లేదు. ఒక అందమైన అమ్మాయితో ఒక హాట్ అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడంటే ఎందుకో అర్థం కదా. అర్థం చేసుకోవాలన్న ఆశ, ఆరాటం రెండూ నాకు లేవు. అసలు నీకేం కావాలి చెప్పు? నువ్వు కొంటెగా చూసే చూపు కావాలి,
నువ్వు ముద్దుగా మాట్లాడే మాట కావాలి, నీ ప్రియుడిగా పోస్ట్ కావాలి, నీ మొగుడనే ముద్ర కావాలి. మీ అమ్మగారి మాటలకి తమరి చేతలకి సంబంధమే లేదే. ఆవిడ మాటని నువ్వు కాదనగలవా? ఆవిడ గీతని నువ్వు దాటి రాగలవా? నీ కోసం గ్రహాలనైనా దాటి రాగలను. మా అమ్మ గీసిన గీత దాటి రాలేనా? ఏమో, ఎవరికి తెలుసు? నా మాటల్లో నిజం తెలియటం లేదా? నా ప్రేమలో నిజాయితీ అర్థం కావట్లేదా? నీ మీద నమ్మకం కుదరడం లేదు బాబు. నన్ను నమ్ముకోమలి. నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. దూరాలు బారాలు అవసరం లేదు. వద్దన్న వాళ్ళని ఎదిరించగలిగితే చాలు. ఎవ్వరిని ఎదిరించైనా సరే నేను నిన్నే పెళ్ళాడతాను, నీకే తాలి కడతాను, నీకే తలంబ్రాలు పోస్తాను. నిజంగానా? నిజంగా నిజం. ఒక్కసారి నమ్మి చూడు, నా ప్రేమ పరిదేంటో నీకు చూపిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని నా పెళ్ళంగా మార్చేసుకుంటాను. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను కోమలి. పర్లేదే, మాటలతోనే మాయ చేస్తున్నావు. ఒక్కసారి సరే అను. విరోధాలు ఉన్నప్పుడే పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఇక పరిచయాలు పెరిగిపోతే పెళ్లి మాటలు కూడా మొదలైపోతాయి. వీళ్ళ పరిచయాల్ని ఆరంభంలోనే అంతం చెయ్యాలి. అయ్యో, ఏమండి? అత్త, మీకేం కాలేదుగా? అత్త, అత్త, ఏమండి? అత్త, 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 ఏమైంది అత్త? అత్త, అత్త, ఏమండి? ఓ మై గాడ్, బ్లడ్ వస్తుంది అత్త. అత్త, ఆర్ యు ఓకే? మాట్లాడత్తా. అత్త, ఆర్ యు ఓకే? అత్త, ఏమైంది వదినా? అత్త, అత్త, ఆర్ యు ఓకే? ఇదేం బాలేదు ఈశ్వరి. మనసులో కోపం ఉండొచ్చు కానీ మరీ ఇలా మనుషుల్ని చంపేసేటంత ద్వేషం ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేశానండి? ఆ రోజు మా రుద్ర మీ తాతయ్యని తోసేశాడని ఈ రోజు మా ఆడపడుచుని తోసేసి ప్రతీకారం తీర్చుకున్నావా? నేను తోయడం ఏంటండి? మరి మా అలకనంద ఎలా పడింది అంతా నా కళ్ళారా చూశాను. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాల్సింది మీరు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవాల్సింది మీరు. రుద్ర, ఇక్కడ ఎవరు ఏ తప్పు చేయలేదు రుద్ర. నువ్వు ఆగత్తా. ఈ మనుషుల గురించి నాకు బాగా తెలుసు. అన్నింటిలోకి దూరిపోయి అన్నీ వాళ్లే చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. మధ్యలో ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ తలపోటుగా మారతాడు. రుద్ర, అనవసరంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఆగత్తా, నీకేం తెలీదు. వీళ్ళతో మనకి మాటలేంటి? ఎంత అరిస్తే అంత తలనొప్పి మనకే. హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. పద వెళ్దాం, పద హాస్పిటల్కి వెళ్దాం. రుద్ర, రాత్త, దేవుడా, వీళ్ళిద్దరిని దగ్గర చేయాలనుకుంటే ఇంకా దూరం చేసావేంటి తండ్రి? ఇప్పుడు ఈ సూటు బాబు వెళ్ళిపోతే డీల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేయాలి. ఏంటి బాబు ఇది?
ఇక్కడ దాకా వచ్చి డీల్ సెట్ చేసుకోకపోతే ఎలా? పరిస్థితి ఏమీ బాగలేదు. ప్రస్తుతానికి తప్పుకోండి. అది కాదు బాబు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు డీల్ ఫిక్స్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు నేను ఆ మ్యాటర్ గురించి మాట్లాడే సిచ్యువేషన్ లో లేను. దయచేసి తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు బాబు. ఎలాగోలా డీల్ సెట్ చేసుకుని వెళ్ళండి. ప్లీజ్ బాబు, నా మాట వినండి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతుందంటే కొట్టేసేవేమిటి బాబు? అయ్యో అనుకునేటంత అనర్థాలేమీ జరగలేదులే ఆంటీ. బాగానే ఉన్నారు కదా, కుదిరితే బాగుంటుంది అని అనుకున్నాను. అయినా చార్మికున్న అదృష్టం అందరికీ ఉండాలి కదా. అదృష్టందేముంది ఆంటీ, జరిగేవన్నీ మన మంచికే అనుకుంటే అంతా బానే ఉంటుంది. బాగా చెప్పావు ఈశ్వరి. సరేలే అమ్మా, రేపు రావటం మర్చిపోకండి. వెళ్ళొస్తాను కామాక్షి. సరే పంకజం. బాయ్ ఆంటీ. బాయ్ ఈశ్వరి. ఈ పంకజం ఒకటి మదం ఎక్కువ, మర్యాద తక్కువ. దానికున్న డబ్బు చూపించుకోవచ్చుగా. ఎదుటి వాళ్ళ దగ్గర లేదని ఎత్తి చూపించడం ఎందుకు? నానమ్మ, వాళ్ళు వీళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకుంటూ కూర్చుంటే మనం సంతోషంగా బతకలేము. ఇంకా పంకజం ఆంటీ గురించి వదిలే. అంతేలే ఈశ్వరి. పెద్దమ్మ, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. సరే ఈశ్వరి. ఈ చెయ్యి చూడు. ఈ చేతిలో గీతల కన్నా గాయాలే ఎక్కువ ఉంటాయి. ఒక్కో గాయం వెనక ఒక్కో గెలుపుంటుంది. ఒక్కో గెలుపుని ఒక్కో మెట్టు చేసుకుని ఇంతవరకు ఎక్కుకుంటూ వచ్చాను. నా కృషితో, నా పట్టుదలతో నా సొంత కోటని నేనే నిర్మించుకున్నాను. కానీ ఈరోజు ఆ కేడి నా గాయాలు, నా గెలుపులు అన్ని అబద్ధం అంటున్నాడు. నేను కట్టుకున్న నా కోట మీద ఎగిరే జెండా ఆ అమ్మాయిదని చెప్తున్నాడు. నా రక్తం మరిగిపోతుంది. నో రుద్ర, ఆవేశపడకు. వాడి మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. వంటల్లో ఓనమాలు కూడా రాని ఆ అమ్మాయి నా విజయానికి మూలమని ఆ కేడి అంటున్నాడు. ఇలాంటి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రుద్ర, బీ కూల్. ఆ కేడి నీ గెలుపు చూసి సహించలేకపోతున్నాడు. అందుకే అద్దాల మేడలా కట్టుకున్న నీ విజయం మీదకి ఇలాంటి అపవాదురాళ్లను విసురుతున్నాడు. ఇప్పుడే నువ్వు కాస్త సహనం పాటించాలి రుద్ర. సహనమా? ఎలా ఉంటుంది? ఏ కేడి మీదైతే నేను గెలవాలని తాపత్రయపడుతున్నాను, వాడు నా గెలుపుని చూసి వెక్కిరిస్తూ ఉంటే సహనంగా ఉండాలా? ఆ వెక్కిరింతని తిప్పికొట్టే వరకు ఏ రుద్ర నీలకంఠకి నిద్ర పట్టదు. మరేం చేయాలనుకుంటున్నావు? చేస్తా. ఇండియా మొత్తం యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వైపు తిరిగి చూసేలా చేస్తా. ఇలాంటి 100 కేడీలు, 100 మంది రుద్ర నీలకంఠ ఎదుగుదలని చూసి కుళ్ళుకునేలా చేస్తా. ఎక్కడ చూసినా మన హోటల్స్ గురించే మాట్లాడుకోవాలి. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలో చూసినా మన హోటల్స్ గురించి ఒక హెడ్లైన్ రావాలి. సడన్ గా ఇదంతా ఎందుకు రుద్ర గారు? మనం అరిచే అరుపు యొక్క రేంజ్ బట్టి మన చుట్టూ ఉన్న జనాల రెస్పాన్స్ ఉంటుంది. అలాగే మన పబ్లిసిటీ ఏ లెవెల్లో ఉంటుందో మన హోటల్కి పేరు కూడా అదే స్థాయిలో వస్తుంది. సో ఐ వాంట్ మేక్ ఏ హ్యూజ్ సౌండ్. అందుకే నేషనల్ లెవెల్లో ఒక కుకింగ్ కాంపిటీషన్
లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించాను. లైవ్ టెలికాస్టా? ఎస్. నేషనల్ లెవెల్లో పేరు మోసిన చెఫ్స్ తో పాటు ప్యాషనేట్ కుక్స్ ని కూడా ఈ కాంపిటీషన్ కి తీసుకుంటాం. జడ్జెస్ ని కూడా ఆ లెవెల్లో ఉన్న వాళ్ళనే ఇన్వైట్ చేస్తాం. ప్రైజ్ మనీ 50 లక్షలు ఇస్తాను. అన్నిటికంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాంపిటీషన్ని ఒక రియాలిటీ షో లాగా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కేవలం పేపర్లలో, న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్లా మాత్రమే కాకుండా ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంలా జనాల్లోకి వెళ్ళిపోతుంది. కాంపిటీషన్ జరిగినన్ని రోజులు ఆ ప్రోగ్రాం వల్ల మన యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు ప్రతి మనిషి మైండ్లోకి చొచ్చుకుని పోతుంది. ఎంత హఠాత్తుగా ఇంత బిగ్ డిసిషన్ రుద్ర? నిఖిల్, థింక్ బిగ్. మన హోటల్ నేమ్ రేంజ్ పెరిగితే దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలంతా తిరిగి చూస్తారు. పెద్ద పెద్ద కంపెనీలతో మనకి డీలింగ్స్ పెరుగుతాయి. దానివల్ల మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, మనల్ని చూసి నవ్విన వాళ్ళకి పళ్ళు ఓడగొట్టేలా సమాధానం చెప్పే బలం వస్తుంది. కేడీని దృష్టిలో పెట్టుకుని ఈ డిసిషన్ తీసుకున్నావా? వాట్ ఎవర్, ఒక అవమానం నుంచే ఒక పట్టుదల మొదలవుతుంది. అది మన ఎదుగుదలకి సహాయపడుతుంది. ఆ కోణంలో ఆలోచించు. దట్స్ ఇట్ గైస్. మిగిలిన వివరాలు మీకు ఈమెయిల్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. యు మే గో నౌ. ఇలాంటి పోటీలకి ఆ ఈశ్వరి అయితేనే కరెక్ట్. తన టాలెంట్తో పెద్ద పెద్ద చెఫ్లను కూడా ఓడించగలదు. లేకపోతే ఆ హోటల్ అమ్మేసైనా డబ్బులు లాక్కుంటాం. పదండి. ఇదిగో ఈశ్వరి, నేనైతే 4 మాటలన్నీ ఊరుకుంటాను. మా ఆవిడ అట్ట కాదు, కొప్పు పట్టుకునేనా అప్పులాగుద్ది. బాగా ఆలోచించుకో. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడో ఊహించాను. ఇంటి పరువు పోవాలి, ఇంట్లో వాళ్ళ బ్రతుకులు వీధిన పడాలి, అంతే కదా? ఆవిడ గారి మాటలు విన్నారు కదా. అనుబొమ్ములే పేలినా ఆకాశమే పగిలినా డబ్బు కావాలి, లేదంటే హోటల్ అమ్మేస్తాను అని. ఆవిడ చేతిలో పరువు పోకముందే ఆ హోటల్ ఏదో అమ్మేస్తే ఒక పనైపోతుంది కదా. బరువైన మన పరువు బలంగా నిలబడాలంటే ఆ బలహీనమైన హోటల్ని అమ్మటమే బెటర్ అమ్మా. ఈశ్వరి మాటేంటో మనసేంటో తెలుసుకోవేమిట్రా? హెచ్చరిక అంత గట్టికొచ్చాక కూడా హెచ్చులు పోవడం అంత మంచిది కాదు. ఆపదొచ్చే ముందే ఆలోచించే అవకాశం ఉంటుంది. వచ్చే వరకు కూర్చుంటే మిగిలేదాన్ని కూడా మింగేస్తుంది. ఇదంతా ఇక్కడ అవసరమైన వాళ్ళకి అర్థమైతే చాలు. మా మాటకి బలము ఉండదు, విలువ ఉండదు. అక్క, నువ్వైనా కాస్త గట్టిగా చెప్పు. అమ్మ చేతి అమృతంకి స్వాగతం. ఈరోజు మనకి తెలియకుండా మనం చేసే ఒక పొరపాటు గురించి చెప్తాను. ఒక్కోసారి మనం కోపంలోనో చిరాకులోనో అవతల వాళ్ళని అపార్థం చేసేసుకుంటూ ఉంటాము. అవతల వాళ్ళది తప్ప ఒప్ప అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ మీద అబాండాలు వేసేస్తూ ఉంటాము. మన నోటి దురుసు చూపిస్తామే కాని అవతల వాళ్ళ మనసు పడే వేదన మనం పట్టించుకోము. కానీ ఒక్కసారి ఆలోచించండి, నేరం చేయకుండా నింద మోయడం అవతల వాళ్లకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అందుకే
నోరు జారే ముందు, నింద వేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. తప్పొప్పులు తెలుసుకొని మాట్లాడాలి. రుద్ర, అత్త. వినే కొద్దీ వినాలనిపిస్తోంది. ఎవరిదా గొంతు? ఓ అదా, ఇంటర్నెట్లో మా చెఫ్స్ గ్రూప్ ఒకటి ఉందత్త. అందులో ఒక అమ్మాయి, పేరు ఊరు తెలీదు, వంటింటి చిట్కాల నుంచి ఆరోగ్య సూత్రాల వరకు, మంచి చెడ్డల నుంచి జీవితానుభవాల వరకు చాలా బాగా చెప్తుంది. అవన్నీ నాకు తెలీదు కాని ఈ రోజు మాత్రం చాలా మంచి మాట చెప్పింది. ఓ విన్నావా? అవును, తప్పు లేకుండా ఒకరిని నొప్పిస్తే నిజంగానే బాధపడతారు కదా. యా ఆఫ్ కోర్స్. ఆ అమ్మాయి చెప్పింది 100% కరెక్ట్. అచ్చం ఆ గుళ్ళో అమ్మాయిలాగా.